నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనకి ఖగోళ శాస్త్రంలో 2025 మే నెలలో మనకి కొన్ని గ్రహాలు స్థాన చలనాలు జరుగుతున్నాయి. అంటే ఒక రాశిలోంచి ఇంకొక రాశిలోకి, కొన్ని ఒకే రాశిలోకి జరగబోతున్నాయి. అయితే వీటిని వల్ల మనకి కొన్ని యోగాలు కూడా సంప్రాప్తమవుతాయి. మేషాది ద్వాదశ రాశుల వారికి వారి వారి స్థానాలను బట్టి కొన్ని యోగాలను ఇవ్వబోతున్నారు. అయితే ఈ యోగాలు ఏ యోగము అంటే ప్రతిదానికి మనకి ఒక్కొక్క యోగం ఉంటుంది. గజకేసరి యోగము, నెక్స్ట్ మహాలక్ష్మి రాజయోగము, రాజయోగము, ఇలాంటి యోగాల పేర్లు మనకి ప్రతిదీ ఒక్కొక్కసారి వచ్చే యోగానికి ఒక్కొక్క పేరు పెడుతుంటాము. అంటే మనకి అలా జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి మే నెలలో 2025లో కొన్ని గ్రహాలు మనకి ఒక చోట ఏర్పడ్డము, వాటి వల్ల మంచి మంచి యోగాలు ఏర్పడము జరుగుతోంది. అయితే ఈ యోగాలు జాతక చక్రంలో 3, 6, 10, 11 స్థానాల్లో ఈ గ్రహాల యొక్క కలయిక జరుగుతోంది. అయితే ఈ 3, 6, 10, 11 స్థానాలు ఒక్కొక్క స్థానము ఏమిటి అనేది మీకు కొంచెం తెలియాలి కాబట్టి, మూడో స్థానము అంటే కనుక, అంటే ఈ మనకి ఈ జాతకుడికి ఈ 3, 6, 10, 11 స్థానాల్లో కనుక ఈ గ్రహాల సంయోగం జరిగితే వాటిని ఉపచయన స్థానాలు అని అంటారు. ఈ 3, 6, 10, 11ని ఉపచయన స్థానాలు అంటారనమాట. అయితే ఈ ఉపచయన స్థానాల్లో కనుక ఈ గ్రహాలు వచ్చి ఉంటే ఆ జాతకుడికి విశేషమైన అభివృద్ధి, పురోగతి కనబడుతుంటుంది. అయితే ఆ స్థానాలు ఏమిటి ముందుగా మీకు తెలియపరుస్తాను. 3వ స్థానము ధైర్య స్థానము. ప్రతి వ్యక్తికి ధైర్యం ఉంది అంటే ఆ 3వ స్థానం విశేషంగా ఉంది అని గుర్తుపెట్టుకోండి. అయితే ఇది వ్యక్తిగత నైపుణ్యాలను, తర్వాత ఆ సామర్థ్యాలను, ఒక వ్యక్తి యొక్క స్కిల్స్ని, కెపాసిటీని తెలియచెప్పే స్థానము 3వ స్థానము. అయితే 6వ స్థానం ఏంటంటే శత్రుస్థానము. ఈ శత్రు స్థానంలో ఆ గ్రహాలు ఉండడం వల్ల మనకి వ్యాధులు, కష్టాలు, ఇబ్బందులు, ప్రతిదీ మనకి ఇబ్బందిగా ఉంటుంది. ఊరుకూరుకునే వ్యాధులు వస్తుంటాయి, ఊరుకూరుకునే కష్టాలు పరంపరగా వస్తూ ఉంటాయి. ఇవన్నీ కారణము 6వ స్థానం అన్నమాట. అయితే కొంతమందికి అయితే 6వ స్థానము శత్రుస్థానము. ఈ శత్రుస్థానము అనగా ఏంటంటే వ్యాధులు, కష్టాలు, ఇబ్బందులు, తర్వాత శ్రమ చేస్తేనే కానీ మనకి ఫలితం దక్కపోవడాలు, ఇవన్నీ చెప్పేది 6వ స్థానము. మరి 10వ స్థానం ఏంటి అంటే ఇది కర్మస్థానము. ఒక వ్యక్తి చెడు కర్మలు చేశాడా, మంచి కర్మలు చేశాడా అని మనోడితో మనం చెప్పుకోనక్కర్లేదు. మనకి జాతకంలో 10వ స్థానం కనుక చూసినట్టయితే ఆ వ్యక్తి గత జన్మలో ఏమిటి, ఈ జన్మలో ఏమిటి, వాడు చెడు చేశాడా, మంచి చేశాడా అనేది చక్కగా అద్దంలో చూపించినట్టు చూపించేస్తుంది. దీన్ని మనం కర్మస్థానము అంటాము. అయితే ఇది దేని మీద ఇంపాక్ట్ పడుతుంది? వృత్తి, వ్యాపార, ఉద్యోగ, కీర్తి మీద ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఇవి సూచిస్తాయి 10వ స్థానాన్ని. అయితే 11వ స్థానం ఏ స్థానము అంటే లాభస్థానము. ఈ లాభస్థానానికి లాభం దేని వల్ల వస్తుంది? సంపాదన వల్ల లాభం వస్తుంది. లేదా అంటే ఆశీర్వాదాల వల్ల కూడా లాభాలు వస్తాయి. అంటే బ్లెస్సింగ్స్ అన్నమాట. మనం బ్లెస్సింగ్స్ని ఈజీగా తీసేస్తుంటాము. ప్రతిదీ డబ్బుతోనే కొలుస్తాము. కానీ మనకి ఎప్పుడైతే ఆపత్కాలంలో బ్లెస్సింగ్స్, ఆశీర్వచనాలు కూడా చాలా ఉపయోగపడతాయి. దాన్ని కూడా కొట్టిపారేయకండి. డబ్బు కనబడుతుంది, ఆశీర్వచనము కనపడకుండా మనిషికి బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని కూడా ఇస్తూ ఉంటుంది. ఎవరైనా బ్లెస్సింగ్స్ ఇస్తే కనుక నో అనకండి, తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం చేయండి. అయితే కొంత అనుకూలతను కూడా, అంటే మీరు చేసే పనిలో అనుకూలతను ఇచ్చే అవకాశము ఈ 11వ స్థానంలో ఉంటుంది. ఇవి ఉపచయన స్థానాలు 3, 6,
10, 11. అయితే ఈ స్థానాల్లో గ్రహాలు సంచరించడం వల్ల మనకి వృద్ధి కలుగుతుంది. వృద్ధి అంటే గ్రోత్, డెవలప్మెంట్, అభివృద్ధి అన్నమాట. అయితే ఈ సమయంలో మనకి కొన్ని గ్రహాలు వృద్ధిని కలిగించబోతున్నాయి ఈ మే నెలలో. అందుకే ఈ మే నెలను వృద్ధి యోగము అని అంటారు. అయితే ఈ వృద్ధి యోగంలో ఎక్కడ ఏర్పడుతోంది అంటే వృషభ రాశిలో ఏర్పడుతోంది. వృషభ రాశిలో ఏర్పడుతున్నందువల్ల వృషభ రాశి వారికి మిగతా గ్రహాల అంటే మిగతా రాసుల వారికి కూడా ఫలితాలను ఇవ్వబోతుంది. అయితే వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండొచ్చు అంటే ఈ యోగాలు శుభ ఫలితాలు, గృహ ఫలితాలు అంటే గృహాలు కొనుక్కోవడము, శుభ ఫలితాలు, భూములు కొనుక్కోవడము, ఇట్లాంటి విషయాల మీద ఎక్కువగా వృద్ధి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే రాహు, కేతు, గురు, శని ఈ గ్రహాల యొక్క సంచారంలో అంటే మనం ఇందాక చెప్పుకున్న వృద్ధి యోగానికి రాహు, కేతు, గురు, శని ఈ గ్రహాల కదలిక, సంయోగము అక్కడ ఉండడము జరుగుతోంది. అయితే ఈ 4 ఈ స్థానాల్లో ఉండడం వల్ల, ఈ రాసుల్లో ఉండడం వల్ల ఏమిటి ఉపయోగము అంటే కనుక ఆర్థిక, సామాజిక, వైవాహిక జీవితాల్లో అనుకూలము, అభివృద్ధి, పురోగతి గోచరిస్తోంది. అయితే విశేషాలు ఏమిటి ఇలా దీనివల్ల అనే విషయాన్ని చెప్పుకుంటే కనుక ఈ వృద్ధి యోగాలు 3, 6, 10, 11లో సంచారం చేయడం వల్ల ఉద్యోగ వ్యాపార రంగాల్లోనూ అభివృద్ధిని కూడా సూచిస్తున్నాయి అన్నమాట. ఇందాక అనుకున్నవే కాకుండా ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కూడా వృద్ధిని సూచిస్తున్నాయి. అయితే గృహయోగం ఎలా కలుగుతుంది అంటే కనుక ముందుగా వృషభ రాశి వారికి 2025లో గృహయోగం ఉంది. అంటే గృహ నిర్మాణం చేసుకోవచ్చు, గృహాన్ని కొనుక్కోవచ్చు, గృహ సంబంధిత విషయాల్లో కూడా వృద్ధి అనేది గోచరిస్తోంది. అయితే రాహుకేతు సంచారాల వల్ల కొన్ని రాశుల వారికి ఆశించిన ఫలితాలు కూడా మీరు ఏ ఫలితాలు అయితే ఆశిస్తారో అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ఆ ఫలితాలను అందజేయబోతున్నారు ఈ రాహు కేతువులు. అయితే మరి గురు సంచారం యొక్క ఉపయోగం ఏమిటి? గురు ఏమిస్తున్నాడు అంటే గురు మే 15 తర్వాత తన సంచారంలో మార్పులు చేసుకుంటున్నాడు. దీనివల్ల ఏమవుతోందంటే కుటుంబ పరంగా ధనము, వ్యక్తిగతంగా వ్యాపార పరంగా ధనం రావడము, కుటుంబ జీవితాల్లో కలహాలు పోయి అనుకూలత రావడము, వివాహ పుత్ర సంతాన యోగాలు కలగటము, ఇలాంటివి కుటుంబ పరంగా ఇవ్వబోతున్నాడు గురు సంచారం వల్ల. అయితే మరి శని సంచారం వల్ల ఏమిస్తున్నాడు అంటే మంచి మంచి మార్పులు మీరున్న స్థానం నుంచి విశేషమైన స్థానానికి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్లకు ఇందులో ఉండే వారికి వారు ఉన్న స్థానాన్ని మీరు గమనించుకోవచ్చు. నిన్నటి వరకు ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అనేది చిన్నగా మార్పులు అనేవి మీకు చోటు చేసుకుంటాయి. తర్వాత మరి సూర్యుడు శని ఇద్దరు కలిసి కూడా సంయోగం చేస్తున్నప్పుడు సూర్య శని సంయోగం ఏర్పడడం వల్ల హార్డ్ వర్క్ ఎవరైతే చేస్తారో వారికి కూడా ఈ సమయంలో విశేషమైన ఫలితాలు వస్తున్నాయి. అయితే మరి ఇంకొక యోగం కూడా మనం చెప్పుకోవచ్చు, గజకేసరి యోగం కూడా. ఈ గజకేసరి యోగం కొన్ని రాశుల వాళ్ళకి శుభ ఫలితాలు ఇస్తుంది, మరికొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు కూడా ఇవ్వబోతోంది. అయితే శుభ ఫలితాలు ఎక్కడిస్తున్నాయి అంటే కనుక ఉద్యోగ వ్యాపార రంగంలో ధన లాభము, వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు, వివాహ యోగము, సంతాన యోగము, గృహ నిర్మాణము, ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి కలగటము, ఇటువంటివన్నీ కలుగుతాయన్నమాట. అంటే ఈ వృద్ధి యోగంలో గజకేసరితో యోగాలకు ఎలాంటి యోగాలు కలుగుతున్నాయో అలాంటి ఫలితాలనే ఇందులో కూడా మనము చూడబోతున్నాము. అయితే కొన్ని రాశుల వాళ్లకు సమస్యలు కూడా వస్తున్నాయి. ఎక్కడైతే బాగుందో దాని వెనకాల సమస్య కూడా ఉంటుంది కదా. అయితే దీనిలో సమస్యలు ఉన్నప్పటికీ
దాన్ని పరిష్కారం చేసుకునే శక్తి, చేసుకునే అవకాశము కూడా ఈ గ్రహాలే మీకు ఇస్తున్నాయి. మీరు కేవలం నిమిత్త మాత్రులనమాట. కానీ ఆ శక్తి మీది కాదు. ఆ గ్రహాలు ఆ కష్టం నుంచి తీసి ఇచ్చేది గ్రహాలే. దాన్ని తీసేందుకు శక్తిని ఇచ్చేది కూడా ఆ గ్రహాలే కాబట్టి మీరు భయానికి లోనవ్వక్కర్లేదు, టెన్షన్‌కి లోనవ్వక్కర్లేదు. ఏమైపోతుందో అన్న బెరుకు కూడా మీకు అక్కర్లేదు. అయితే ఈ వృద్ధి యోగము జ్యోతిష శాస్త్ర పరంగా చూసినట్టయితే కనుక చాలా శుభప్రదమైన యోగము. ఈ యోగము ఆర్థికంగాను, వ్యాపార పరంగాను, ఆరోగ్య పరంగాను, కుటుంబ సౌఖ్యం పరంగాను, విద్య, ఉద్యోగ విషయాలలో విశేషమైన వృద్ధి గోచరిస్తుంది. అన్ని రాశుల వాళ్ళకి ఉంటుంది. ఎక్కువగా వృషభ రాశిలో వారికి కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి వారికి మంచి ఫలితాలు ఒకంత ఎక్కువగా ఉంటాయి మిగతా వారికన్నా. అయితే ఈ సమయాన్ని మనము వృద్ధియోగం అని అనుకున్నాము. అది మే నెలలో స్టార్ట్ అవబోతోంది. అయితే ఈ మే నెలలో మరి ఒకటి బృహస్పతి అంటే గురువు మేషరాశిలో ఉన్నాడు కాబట్టి, అంటే ఇప్పటి వరకు మేషరాశిలోనే ఉన్నాడు. మేషరాశి మేషరాశిలో ఉన్న ఈ గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఎప్పుడైతే ఉచ్చ స్థితిలో ఉంటాడో ఆ అన్ని రంగాలలో ఉన్న వారికి విశేషమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు. అయితే ఇది వృద్ధి యోగం యొక్క ఆ సంపూర్ణ సమాచారము. అయితే ఇప్పుడు మనము మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రంగంలో అభివృద్ధిని ఇస్తున్నారు, ఈ స్థానాల్లో ఎటువంటి అభివృద్ధి ఉండబోతోంది అని సవివరంగా మీకు తెలియచేసుకుంటాను. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి వృద్ధి యోగంలో గ్రహస్థితి ఎలా ఉండబోతోందంటే చంద్రుడు మీకు సానుకూలంగా ఉన్నాడు కాబట్టి ఇల్లు, కుటుంబ రంగాలలో వృద్ధి చాలా ఎక్కువగా కనబడుతోంది. అయితే విద్యార్థులకు సైకాలజీ చదివే వాళ్ళు, మెడికల్ విద్యార్థులకు విశేషమైన అవకాశాలు రావడము, విదేశాలు వెళ్ళడము, లేదా అక్కడ స్థిరపడ్డము, అక్కడ వాటిల్లో సీట్స్ రావడము, ఇలాంటివన్నీ వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళకి వృద్ధి యోగం కనబడుతోంది. తర్వాత ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే ప్రభుత్వ ఉద్యోగస్తులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకు అతి సామాన్యంగానే అవకాశాలు వచ్చే ఇది కనపడుతోంది. నిరాశ పడకండి. అయితే వ్యాపారస్తులకు చూసినట్టయితే హోమ్ డెకోరు లేదా ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి విశేషమైన వృద్ధి కనబడుతోంది. తర్వాత వ్యవసాయదారులకు చూసినట్టయితే ఎవరైతే పాల ఉత్పత్తులు, పాల బిజినెస్ చేస్తున్నారో లేదా పాలకు సంబంధించినటువంటి ఉత్పత్తుల యొక్క అది చేస్తున్నారు అంటే అలాంటి వ్యవసాయం చేస్తున్నారో దానికి సంబంధించిన ప్రోడక్ట్లకు సంబంధించిన లేదా పాడి పరిశ్రమ కానీ ఇలాంటి వారికి ఈ సమయంలో విశేషమైన వృద్ధి కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మానసిక ప్రశాంతత, అనారోగ్య సూచనలు ఎక్కడా కనిపించట్లేదు. చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మానసిక ప్రశాంతత చాలా చక్కగా కనబడుతోంది. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో శుభకార్యాలు చేయడము లేదా కుటుంబంలో మంచి మంచి సంఘటనలు జరగడము, ఆస్తులు కలిసి రావడము, కోర్టు కేసులు ఒక కొలిక్కి రావడము, ఇలాంటివన్నీ శుభ పరిణామాలు ఈ సమయంలో వృద్ధి యోగంలో కనబడుతున్నది. అయితే ఐటీ పరంగా చూసినట్టయితే కనుక హెల్త్ కేర్ టెక్లో అంటే ఆ రంగంలో పనిచేసే వాళ్ళకి విశేషమైన అవకాశాలు, గ్రోత్, డెవలప్మెంటు, దాంతోపాటు మీ స్థాయి పెరగడము, ప్యాకేజ్ పెరగడము, ఇలాంటి అవకాశాలన్నీ కనబడుతున్నాయి. తర్వాత హస్తకళలకు చూసినట్టయితే ఇంటీరియర్ డిజైనింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ కాంట్రాక్ట్లు తీసుకోవడం కానీ అవి చేయడం కానీ చేసే వాళ్ళకి విశేషమైన వృద్ధి కనబడ్డము. వృద్ధి అంటే ఇన్ ద సెన్స్ ఆర్డర్లు ఎక్కువ రావడము లేదా ఆర్డర్లతో పాటు ధనము కూడా గతంలో ఉదాహరణకు ఒక 4 లక్షలకో 5 లక్షలకో మీరు ఇంటీరియర్ డిజైన్ చేశారనుకోండి, ఇప్పుడు దాని ప్యాకేజీ పెరిగే అవకాశంతో మీకు లాభాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. తర్వాత రాజకీయ నాయకులు చూసినట్టయితే కుటుంబ ఓటింగ్ ప్రభావము ఎక్కువగా మీ మీద పడబోతోంది. ఫ్యామిలీ పరంగా సినిమా పరంగా చూసినట్టయితే సినిమా, చిత్రరంగము, కళారంగంలో కనుక చూసినట్టయితే అందరికీ ఒకంత
నిరాశ కలిగే అవకాశము 24 ఫ్రేమ్స్‌లో ఉన్న అందరికీ కూడా కొంత నిరాశ కలిగే అవకాశం గోచరిస్తోంది. పెద్దగా చెప్పుకోదగినంత మాసము ఈ మాసం కానట్టుగా కనబడుతోంది. నిరాశ చెందకండి. అయితే క్రీడల విభాగంలో ఉన్న వాళ్ళకు ఎవరైతే స్విమ్మర్స్ ఉంటారో వాళ్ళకి మెడల్స్ రావడము, ఇంటర్నేషనల్ లెవెల్‌లో, నేషనల్ లెవెల్‌లో, స్టేట్ లెవెల్‌లో, డిస్ట్రిక్ట్ లెవెల్‌లో పతకాలు సాధించే అవకాశం కూడా గోచరిస్తోంది. మీరు ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే ఈ కర్కాటక రాశి వారికి వృద్ధి మంత్రం కూడా ఇవ్వబోతున్నాను. ఇది చంద్రుడికి సంబంధించింది. ఓం చంద్రాయ వృద్ధికరాయ నమః. ఈ మంత్రాన్ని 27 సార్లు తప్పనిసరిగా చదువుకోండి. దానాలు బియ్యాన్ని కానీ, తెల్లని వస్త్రాలను కానీ దానంగా ఇచ్చినట్టయితే మీరు ఏ కోరికైతే కోరుకొని ఈ వృద్ధి మంత్రాన్ని చదువుకుంటారో అది వృద్ధి అయ్యే అవకాశం కూడా ఈ సమయంలో ఈ వృద్ధి యోగంలో కలగబోతోంది.